మన డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. పబ్లిక్ స్టాటిక్ వేరియబుల్ ప్రాక్టీస్ చేసాం సార్ ప్యారల్గా. ఓకే. స్టాటిక్ ఇంటి వేరియబుల్ క్లియర్ చేసా. ఓకే. దీన్ని ఇక్కడ కాల్ చేస్తుంటే అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది సార్. సేమ్ క్లాస్ సార్. చెప్తా. మీరు ఏ ప్యాకేజ్లో ఉన్నారమ్మా? ది కోర్ జావా ప్యాకేజ్. కోర్ జావా. మీ స్టాటిక్ వేరియబుల్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంది చూడండి. వేరియబుల్స్ ప్యాకేజ్. ప్యాకేజ్ మారేటప్పుడు మనకి ఇష్యూ ఏంటంటే, మీకు ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ కంపల్సరీ పబ్లిక్ వేరియబుల్ అయి ఉండాలి. అంటే మీకు ఫ్యూచర్లో ఇంకా పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో మీరు ఒక ప్యాకేజ్లో ఉన్న వేరియబుల్ని వేరొక ప్యాకేజ్ నుంచి కాల్ చేసుకోవాలి అనుకున్నట్టయితే కంపల్సరీ ఆ వేరియబుల్ అనేది మీకు ఎలాంటి వేరియబుల్ అయి ఉండాలమ్మా? ద వేరియబుల్ షుడ్ బి ఏ పబ్లిక్. ఓకే. చెప్తాను, పబ్లిక్. ఒక నిమిషం వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు మీ వేరియబుల్ ఎక్కడైతే ఉందో పబ్లిక్ స్టాటిక్ అని రాసుకున్నాం, అంటే స్టాటిక్ ముందర పబ్లిక్ అని యాడ్ చేసుకోండి. దాని ముందర పబ్లిక్ అని యాడ్ చేయండి. ఓకే. బీకి ముందర కూడా పబ్లిక్ అని యాడ్ చేసుకోండి. అదే ఐ మీన్ ఇక్కడ కూడా ఈ లైన్లో కూడా బిగినింగ్ లో పబ్లిక్ అని యాడ్ చేసుకోండి. పబ్లిక్ అని యాడ్ చేసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి, మీరు వేరొక ప్యాకేజ్ నుంచి కూడా ప్యాకేజ్ కాల్ చేయగలరు. యా, సేవ్ అని క్లిక్ చేయండి. జస్ట్ యూ నీడ్ టు సేవ్ ఇట్. సేవ్ చేయలేదు మీరు. సేవ్ చేసి ఇప్పుడు యా ఇక్కడికి వెళ్ళారు కదా. యా ఇక్కడ ఒకసారి ఈ కీప్ ద కర్సర్, ఇక్కడ ఒకసారి మీ మౌస్ పాయింటర్ పెట్టండి. కీప్ యువర్ మౌస్. మౌస్ పెట్టేటప్పుడు మీకు ఇంపోర్ట్ అని అడుగుతుంది. మౌస్ ఒకసారి పక్కన తీసి మళ్ళీ అక్కడ పెట్టండి. టాప్ లో మిమ్మల్ని ఏం అడిగిందమ్మా? ఇంపోర్ట్. అంటే మీరు వేరొక ప్యాకేజ్ నుంచి వాడుతున్నారు కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. తనంతట అదే మీకు టాప్ లో ఆ పర్టికులర్ ప్యాకేజ్ క్లాస్ అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. ఇప్పుడు రన్ చేసి చూడండి, మీకు ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే. అంటే మీరు చేయాల్సిన రెండు పనులు ఏంటంటే, ఒకటి కంపల్సరీ ఆ వేరియబుల్ అనేది పబ్లిక్ వేరియబుల్ అయి ఉండాలి, అప్పుడే మీరు దాన్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకోగలుగుతారు. రెండోది ఏంటమ్మా, మనం ఇలా ప్యాకేజ్ మారేటప్పుడు కంపల్సరీ మీరు దాన్ని ఇక్కడ ఏం చేసుకోవాలి, యూనిట్ టు ఇంపోర్ట్ ఇట్. ఇంపోర్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ప్యాకేజ్ మారేటప్పుడు ఈ రెండు మీరు కేర్ తీసుకోవాలి. ఓకే. ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అండి విండోలో ఉంటుందండి. పైన విండో అనే మెనూలోకి వెళ్ళండి. ఓకే. అందులో షో వ్యూ, షో వ్యూ, షో వ్యూలో ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్, ప్యాకేజ్. ఓకే సార్. ఓకే. ఓకే యా. యా రైట్. సార్, డైరెక్ట్ గా మనకి ఇప్పుడు సైడ్ అంటే అలా ఉండదా సార్ సెట్టింగ్స్? అది పర్మనెంట్ గా ఇలా ఫిక్స్డ్ గానే ఉంటుందండి. మనం వాంటెడ్లీ క్లోజ్ చేస్తేనే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఓకే కాకుండా సార్. ఒకసారి ఎక్లిప్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి, అదేం క్లోజ్ అవ్వదండి, అది పర్మనెంట్ గానే ఉంటుంది. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన 10:40లోకి వచ్చి స్క్రీన్ షేర్ చేస్తే ఐ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే. గుడ్ మార్నింగ్. సో కమింగ్ టు ద టుడేస్ క్లాస్. చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ కోసం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వేరియబుల్స్ ఇన్ జావా, జావాలో వేరియబుల్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాము: లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ లోకల్ వేరియబుల్స్ కోసం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. లోకల్ వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నామా లాస్ట్ క్లాస్లో? లోకల్ వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మెథడ్ బాడీ. మీరు ఒక మెథడ్ బాడీలో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని ఏమని చెప్పుకున్నామా? లోకల్ వేరియబుల్ అని చెప్పుకున్నాం. చూడండి, లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాము. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, మీరు ఏదైనా ఒక క్లాస్ నేమ్ తీసుకోండి, మీ ఇష్టం. సో లోపల ఒక M1 M2 అని చెప్పి ఒక రెండు మెథడ్స్ తీసుకున్నాం. సో మెథడ్ బాడీ అంటే అర్థం ఏంటమ్మా? ఈ ఓపెనింగ్ బ్రాకెట్ నుంచి ఈ క్లోజింగ్ బ్రాకెట్ వరకు ఈ పార్ట్ని ఏమంటున్నాం? మెథడ్ బాడీ అంటున్నాం. సో ఇన్ దిస్ మెథడ్ బాడీ ఇఫ్ యూ డిక్లేర్ ఏ వేరియబుల్, ఈ మెథడ్ బాడీలో మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ని లోకల్ వేరియబుల్ అంటున్నామా. సో లోకల్ వేరియబుల్ని మీరు ఎక్కడ యూస్ చేయగలుగుతారు? యూ కెన్ యూస్ ద లోకల్ వేరియబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ మెథడ్. మీరు సేమ్ మెథడ్లో మాత్రమే లోకల్ వేరియబుల్ని యూస్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూస్ ఇట్ ఫ్రమ్ అనదర్ మెథడ్. మీరు ఈ వేరియబుల్ని వేరొక మెథడ్ నుంచి యూస్ చేయలేరు. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసాము. చూడండి, ఈ సిస్ అవుట్ ఏ అని ఉంది కదా. సో ఈ లైన్ని ఇలా కాపీ చేయండి. కాపీ చేసి M2 అనే ఒక మెథడ్లో
ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. M2 అనే మెథడ్లో ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే ఇక్కడ చూడమా ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుందమ్మా? ఏ ఈస్ ఏ లోకల్ వేరియబుల్ ఇన్ M1, సో వీ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ M1. మీరు దాన్ని M1 నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ M2. మీరు దాన్ని M2 నుంచి యూజ్ చేయలేరు. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో టేక్ దట్ టుడేస్ అవర్ హెడ్డింగ్. ఈరోజు హెడ్డింగ్ తీసుకోండి, ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ సేమ్ లేదమ్మా, వేరియబుల్ని ఇలా మెథడ్ బాడీలో కాకుండా బయట డిక్లేర్ చేస్తే దాన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాము. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీరు ఏదైనా ఒక క్లాస్ నేమ్ తీసుకోండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ వేరియబుల్ 2 అని చెప్పి తీసుకున్నాను, లేదా మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకోండి. సో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, కాకపోతే వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసాను చూడమా, వీఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్ అవుట్ సైడ్ ద మెథడ్ బాడీ బయట డిక్లేర్ చేసాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. మెథడ్ బాడీ నుంచి బయట డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటున్నా, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటున్నాను. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ దిస్ ఇన్స్టాన్స్ వేరియబుల్? సో ఇన్స్టాన్స్ వేరియబుల్ మీరు ఏ మెథడ్ నుంచి అయినా యూస్ చేసుకోవచ్చు విత్ ఇన్ దిస్ క్లాస్. ఈ పర్టికులర్ క్లాస్లో మీరు M1 అనే మెథడ్ లేదా M2, M3 ఏ మెథడ్ నుంచి అయినా ఈ ఏ అనే వేరియబుల్ని యూస్ చేసుకోవచ్చు. చూడండి, M1లో మీరు ఏని ప్రింట్ చేసుకోవచ్చు, M2లో కూడా మీరు ఏని ప్రింట్ చేసుకోవచ్చు, ఇన్ ఎనీ మెథడ్ విత్ ఇన్ ద క్లాస్. ఈ పర్టికులర్ క్లాస్లో ఏ మెథడ్ నుంచి అయినా మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ని యూస్ చేసుకోవచ్చు. మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా ఇక్కడ? సిస్ అవుట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ద ఏ వాల్యూ విల్ బి 10. అంటే మెథడ్ 1లోని మీకు ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. మెథడ్ 2లో కూడా మీకు ఏ వాల్యూ అనేది ఏం ప్రింట్ అవుతుందమ్మా? పైన ఉన్నటువంటి 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి మనం ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. రన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మీకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్, ఇది మెయిన్ మెథడ్ క్లోజింగ్ బ్రాకెట్. సో ఇక్కడ జస్ట్ ఏదో మీకు తెలియడానికి హాయ్ అని ఇచ్చాను అనమాట. ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని మీకు ఇండికేషన్ కోసం హాయ్ ఇచ్చాను. సో వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మన క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. టాప్లో మీరు ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చారో మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో విత్ యూజింగ్ యువర్ ఆబ్జెక్ట్, మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో మీరు M1 అండ్ M2ని కాల్ చేసుకోవచ్చు. చూడండి, రన్ చేస్తున్నా. సో రన్ చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా మనకి హాయ్ ప్రింట్ అవుతుందేమో. హాయ్ తర్వాత M1 కాల్ అవుతుంది, తర్వాత M2 కాల్ అవుతుంది. సో M1లో మీకు ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుందేమో, M2లో కూడా మీకు ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి, కన్సోల్ అబ్జర్వ్ చేస్తే కన్సోల్లో ఇనీషియల్లీ హాయ్ అనేది ప్రింట్ అయింది. ఇది M1కి సంబంధించిన ఎగ్జిక్యూషన్, ఇది M2కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్. సో M1లో మీకు 10 అనేది ప్రింట్ అయింది, M2లో కూడా మీకు 10 అనేది ప్రింట్ అయింది ఏ వాల్యూ. ఓకే, సో చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి మా ఇన్స్టాన్స్ వేరియబుల్ కోసం. టేక్ ఎ స్మాల్ నోట్స్, నోట్ ఇట్ డౌన్. ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్, ద వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ outside the method body, the variable which is declared outside the method body is called as instance variable, is called as instance variable. Next point, we can use the instance variable, we can use the instance variable from any method, from any method within the class, any method within the class. క్లాస్లో మీరు ఏ మెథడ్ నుంచైనా కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ అమ్మా? అర్థమైందా? రైట్. అండ్ ఒకసారి ఈ ప్రోగ్రామ్ నేను మీకు పంపిస్తాను, చాట్ బాక్స్లో వేస్తాను. సో తర్వాత ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. రైట్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నామా, అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి మీరే గెస్ చేసి నాకు చెప్పండి. సేమ్ ప్రోగ్రాంలో ఇన్స్టాన్స్ వేరియబుల్ యూజ్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ లోకల్ వేరియబుల్ కూడా యూజ్ చేద్దాం. సో ఇక్కడ M1 అనే ఒక మెథడ్లో ఇంట్ ఏ ఈక్వల్ టు 300 అని చెప్పి తీసుకున్నాం. ఇది ఏ వేరియబుల్ అవుతుందమ్మా? ఇంట్ ఏ ఈక్వల్ టు 300 అంటే ఇట్ ఈస్ ఏ లోకల్ వేరియబుల్. ఎందుకమ్మా దీన్ని లోకల్ వేరియబుల్ అని ఎందుకు పిలుస్తున్నా? ద ఇక్కడ వేరియబుల్, మేడం
విత్ ఇన్ ద మెథడ్ మీరు డిక్లేర్ చేశారు కాబట్టి దీన్ని లోకల్ వేరియబుల్ అని పిలుస్తుంది. ఇప్పుడు మీరు విత్ ఇన్ ద M1లో మీరు ఏని ప్రింట్ చేస్తే మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? 300 ప్రింట్ అవుతుందా, లేదా ఏ వాల్యూ 10 ప్రింట్ అవుతుందా? 300. 300 ప్రింట్ అవుతుందమ్మా. ఇక్కడ విత్ ఇన్ ద M1లో మీరు ఏని ప్రింట్ చేసేటప్పుడు అది మీకు 300ని ప్రింట్ చేస్తుంది. మీకు తెలియడానికి పక్కన కామెంట్ రాస్తున్నాను అంతే. సో ఎప్పుడు కూడా మనం ఒక మెథడ్లో ఒక వేరియబుల్ని యూజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు లోకల్ వేరియబుల్కే ఉంటుందమ్మా. లోకల్లో ఆ వేరియబుల్ లేకపోతేనే ఇట్ విల్ గో టు ద ఇన్స్టాన్స్ వేరియబుల్. అంటే మనకి M1లో ఏ అనే వేరియబుల్ ఉంది కదమ్మా. M1లో ఏ అనే వేరియబుల్కి వాల్యూ ఎంత ఉంది? 300 ఉంది. సో ఇక్కడ మీరు ఏని ప్రింట్ చేస్తే మీకు ఏం ప్రింట్ చేస్తుంది? 300 ప్రింట్ చేస్తుంది. M2లో మీరు ఏని ప్రింట్ చేశారు అనుకున్నామా, సెకండ్ మెథడ్లో మీరు ఏని ప్రింట్ చేశారు, అదేం చెక్ చేసుకుంటుందమ్మా? లోకల్గా ఏ అనే వేరియబుల్ ఉందేమో వెతుకుతుందమ్మా. ఈజ్ దర్ ఎనీ లోకల్ వేరియబుల్ ఏ? లోకల్ వేరియబుల్ ఏ అనేది ఉందమ్మా? లేదు కదా. సో లోకల్ వేరియబుల్ ఏ లేకపోతే అప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు ఇన్స్టాన్స్. అప్పుడు పైన ఉన్న 10 ఎక్కడ తీసుకుంటుంది? ఇక్కడ మనకి ఏ అనగానే మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? 10ని ప్రింట్ చేస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మీకు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని మీకు తెలియడానికి జస్ట్ నేను హాయ్ అనేది ఇచ్చాను అంతే. సో హాయ్ తర్వాత మనం M1ని కాల్ చేస్తున్నాం. M1లో మీకు ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమ్మా? M1లో ఏ వాల్యూ 300 అనేది ప్రింట్ అయింది. M2లో ఏ వాల్యూ ఏం ప్రింట్ అయింది చూడమ్మా? M2లో ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అయింది. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే విత్ ఇన్ ద మెథడ్లో ఎప్పుడు కూడా ఆల్వేస్ ద ఫస్ట్ ప్రయారిటీ విల్ గోస్ టు లోకల్ వేరియబుల్, ద సెకండ్ ప్రయారిటీ విల్ గోస్ టు ద ఇన్స్టాన్స్ వేరియబుల్. మా చిన్న నోట్ అని చెప్పి రాసుకోండి. టేక్ ఎ నోట్. విత్ ఇన్ ద మెథడ్ always the first priority goes to local variable. First priority goes to local variable, comma. The second priority goes to instance variable. అర్థమైందమ్మా? ఫస్ట్ ప్రయారిటీ లోకల్ వేరియబుల్, సెకండ్ ప్రయారిటీ ఇన్స్టాన్స్ వేరియబుల్. రైట్. సో మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ని ఒకసారి స్నాప్ తీసుకోండి. తర్వాత ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో అంటే సేమ్ మెథడ్లో మీరు లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్ రెండు ఉన్నట్టయితే అది ఫస్ట్ ప్రయారిటీ లోకల్ వేరియబుల్ తీసుకుంటుందని ట్రై చేయండి ఇంట్లో. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన 10:40 క్లాస్లోకి రండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే స్టాటిక్ వేరియబుల్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. స్టాటిక్ వేరియబుల్కి ఇంకో పేరు ఏంటమ్మా? స్టాటిక్ వేరియబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్లాస్ వేరియబుల్. రైట్. సో ఒకసారి చూద్దాము. ఏం లేదు, మనం ప్రీవియస్గా ఎస్టర్డేస్ క్లాస్లో హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ట్రై చేసాం. ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే మనం హలో ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ట్రై చేసాం. ఈ ప్రోగ్రాంలో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. బట్ ఈ వేరియబుల్స్ని మనం ఎక్కడి నుంచి యూజ్ చేయాలనుకుంటున్నామా? ఐ వాంట్ టు యూజ్ ద వేరియబుల్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మెయిన్ మెథడ్ నుంచి మీరు బయట ఉన్న వేరియబుల్స్ని కాల్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా సిస్అవుట్ ఏ అంటే పనిచేస్తుందమ్మా? పనిచేయదు కదా. మనం ఏం రాసాం? సిస్అవుట్ x.a x.b అని రాసాం. వాట్ ఈస్ దిస్ x.a x.b? ఎక్స్ అనేది ఏంటమ్మా? ఇక్కడ ఎక్స్ ఈజ్ అవర్ ఆబ్జెక్ట్. మన క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్తో మాత్రమే మీరు మీ మెథడ్స్ని లేదా మీ వేరియబుల్స్ని కాల్ చేస్తున్నారు. సో అలా కాకుండా వితౌట్ ఆబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా మీరు ఏని కానీ లేదా బీని కానీ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ప్రింట్ అవుతుందమ్మా? అవడం లేదు, ఎర్రర్ అనేది వస్తుంది. బట్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటమ్మా? స్టాటిక్ వేరియబుల్. జస్ట్ బిఫోర్ యువర్ వేరియబుల్, మీ వేరియబుల్కి ముందర మీరు స్టాటిక్ అనే ఒక కీవర్డ్ యాడ్ చేయండి. అంటే ఏ అనే వేరియబుల్ ముందర స్టాటిక్ యాడ్ చేశానమ్మా. బి అనే వేరియబుల్ కూడా ముందర నేను ఏం యాడ్ చేశాను చూడండి, స్టాటిక్ అనేది యాడ్ చేశాను. ఈ స్టాటిక్ యాడ్ చేయడం వల్ల మీ వేరియబుల్కి ఒక స్పెషల్ పవర్ అంటూ వస్తుంది. ఏంటమ్మా స్పెషల్ పవర్? యూ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ directly from the main method without using any ఆబ్జెక్ట్. ఇంకా మీరు ఆబ్జెక్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇంకా x.a అని x.b అని కాల్ చేయాల్సిన అవసరం లేదు.
మీ మెయిన్ మెథడ్ నుంచి చూడమా డైరెక్ట్గా మనం ఇక్కడ ఏని ప్రింట్ చేస్తున్నాం, డైరెక్ట్గా మనం బిని కూడా ప్రింట్ చేస్తున్నాం వితౌట్ యూజింగ్ ఎక్స్ ఏమి యూజ్ చేయట్లేదమ్మా, నేనేమి ఎక్స్ డాట్ ఏ ఎక్స్ డాట్ బి అని రాయలేదు. సో డైరెక్ట్గా ప్రింట్ ఏ అని రాశానమ్మా, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అని రాశాను. ఒకసారి రన్ చేసి చూద్దాం ఏ వాల్యూ బి వాల్యూ ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి చూడండి కన్సోల్లో. ఎస్, ఇట్ ఈస్ ప్రింటింగ్ ద ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. అంటే స్టాటిక్ వేరియబుల్తో మీకు వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటమ్మా, యాక్చువల్గా మీకు స్టాటిక్ వేరియబుల్స్తో 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టాటిక్ వేరియబుల్ని డైరెక్ట్గా మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఇదే విషయం ఒకసారి నోట్బుక్లో చెప్తా రాసుకున్నాము. సో టేక్ ద ఫస్ట్ పాయింట్. We can use the static variables. We can use the static variables directly from the main method. Directly from the main method without using object. Without using object. అర్థమైందమ్మా? మీరు మీ స్టాటిక్ వేరియబుల్స్ని డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఆబ్జెక్ట్ తలక హెల్ప్ లేకుండా. ఓకే, నెక్స్ట్ ఇంకో చిన్న విషయం అమ్మా, దీని సెకండ్ అడ్వాంటేజ్ కూడా చెప్తాను. స్టాటిక్ వేరియబుల్తో మీకు సెకండ్ అడ్వాంటేజ్ ఏముందో చెప్తాను. బట్ దానికన్నా ముందర ఇంకో చిన్న విషయం, స్టాటిక్ వేరియబుల్స్నే కాదమ్మా స్టాటిక్ మెథడ్స్ని కూడా మీరు డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. M1 M2 అని చెప్పి 2 మెథడ్స్ తీసుకున్నాం కదమ్మా, ఈ మెథడ్కి ముందర చూడండి స్టాటిక్ అని చెప్పి యాడ్ చేస్తున్నాం. మీ మెథడ్ ముందర ఏం యాడ్ చేస్తున్నానమ్మా, M1 మెథడ్కి స్టాటిక్, M2 మెథడ్ కూడా ఏం యాడ్ చేద్దామా, స్టాటిక్ అని చెప్పి యాడ్. సో యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా, మెయిన్ మెథడ్లో మనం ఏం చేయొచ్చు, ఇంకా మీరు మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చూడమ్మా మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేషన్ తీసేసాను. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్. డైరెక్ట్గా మీరు మీ M1ని కాల్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మీరు మీ M2ని కూడా కాల్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, M1ని నేను డైరెక్ట్గా కాల్ చేశాను, M2ని కూడా డైరెక్ట్గా కాల్ చేస్తాను. అసలు నేను ఎలాంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు. ఐ డిడెంట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. రన్ చేసి చూద్దాము. సో M1 M2 కాల్ అవుతున్నా లేదా ఒకసారి చూద్దాం. చూడండి కన్సోల్ని పైకి మూవ్ చేస్తున్నా. ఇనీషియల్గా మనకి ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. మెయిన్ మెథడ్లో వెల్కమ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఏం కాల్ చేస్తామా, M1 కాల్ చేస్తాం. M1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి పైకి వెళ్ళి. M1లో మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో M1లో ఉన్న 3 స్టేట్మెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. M2లో ఉన్న 2 స్టేట్మెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనం M1 M2ని కాల్ చేసేటప్పుడు ఏమైనా ఆబ్జెక్ట్ని హెల్ప్ తీసుకొని కాల్ చేస్తామంటే లేదమ్మా, డైరెక్ట్గా M1 డైరెక్ట్గా M2ని కాల్ చేస్తాం. అంటే స్టాటిక్ వేరియబులే కాదమ్మా, మీరు స్టాటిక్ మెథడ్స్ కూడా రాసుకోవచ్చు. స్టాటిక్ మెథడ్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టాటిక్ మెథడ్ని మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ హెల్ప్ లేకుండా. ఓకే ఫైన్. సో నా కమ్ బ్యాక్ టు అవర్ స్టాటిక్ వేరియబుల్స్ కాన్సెప్ట్. మళ్ళీ మనం స్టాటిక్ వేరియబుల్స్లోకి వచ్చేద్దామా. స్టాటిక్ వేరియబుల్తో మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటమ్మా, స్టాటిక్ వేరియబుల్ని డైరెక్ట్గా మీరు మీ మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. బట్ సెకండ్ అడ్వాంటేజ్ ఈస్, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, సెకండ్ అడ్వాంటేజ్ ఈస్ యూ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్స్. మీరు మీ స్టాటిక్ వేరియబుల్స్ని అదర్ ప్రోగ్రామ్స్ నుంచి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడమ్మా, నా సిస్టంలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదమ్మా. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈ స్టాటిక్ వేరియబుల్స్ని తీసుకువెళ్ళి మీరు మీ ప్రోగ్రాంలో ఎక్కడైనా వాడుకోవచ్చమ్మా. యూ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఇన్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ నుంచైనా వాడుకోవచ్చు. నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో కాకపోతే దేన్ని బేస్ చేసుకుని యూజ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ప్రజెంట్ మనకి ఏ క్లాస్లో ఉన్నాయమ్మా, స్టాటిక్ వేరియబుల్స్ ప్రజెంట్ మనకి ఏ క్లాస్లో ఉన్నాయి, వాట్ ఈజ్ మై క్లాస్ నేమ్, ద క్లాస్ నేమ్ హలో ప్రోగ్రామ్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎందుకంటే ఈ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మీరు మీ స్టాటిక్ వేరియబుల్ని అదర్ ప్రోగ్రామ్స్ నుంచి కాల్ చేయగలుగుతారు. సో జస్ట్ గో టు యువర్ డెమో1. ఎగ్జాంపుల్గా డెమో1లోకి వెళ్దామా. ఫస్ట్ డే మనం రాసుకున్నాం కదా, హాయ్ అని చెప్పి ఒకటి, వెల్కమ్ అని చెప్పి ఒకటి ప్రింట్ చేసాం. కావాల్సి చూడండి, ఇది ఫస్ట్ డే మనం ప్రింట్ చేసామా, హాయ్ అండ్ వెల్కమ్. సో దీని కంటిన్యూషన్ నేను ఇప్పుడు మన స్టాటిక్ వేరియబుల్స్ని ఇక్కడ నుంచి కాల్ చేసి మీకు చూపిస్తాం. సిస్అవుట్, మా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
డైరెక్ట్గా ఏని ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుందా అంటే ప్రింట్ అవ్వదమ్మా. ఎందుకంటే ఇక్కడ మీకు ఏమైనా ఏ అనే వేరియబుల్ ఉందా అంటే నో, దెర్ ఈస్ నో వేరియబుల్ లైక్ ఏ. ఇక్కడ ఏమి ఏ అనే వేరియబుల్ లేదమ్మా. మీరు అసలు ఏ అనే వేరియబుల్ రాస్తే మీకు ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఏం రాయొచ్చు అంటే హలో ప్రోగ్రామ్ డాట్ ఏ, హలో ప్రోగ్రామ్ డాట్ ఏ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఏ అనేది ఒక స్టాటిక్ వేరియబుల్. ఎందులో ఉన్న స్టాటిక్ వేరియబుల్ అమ్మా? హలో ప్రోగ్రామ్ అనే క్లాస్లో ఉన్నటువంటి స్టాటిక్ వేరియబుల్. దాన్ని మీరు ఇతర ప్రోగ్రామ్స్, ఏ ఇతర ప్రోగ్రామ్స్ నుంచి అయినా డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే మీకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుందో లేదో చూడండి. ఎస్. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అక్కడ నుంచే 10 వచ్చిందా ఇంకెక్కడి నుంచి వచ్చిందా అని డౌట్ ఉండొచ్చు. ఒక పని చేద్దామా, మళ్ళీ ఒకసారి హలో ప్రోగ్రాంలోకి వెళ్ళండి. ఏ వాల్యూ 10 కాకుండా 100 ఇవ్వండి. ఇక్కడ బి వాల్యూ 200 ఇవ్వండి. సేవ్ చేయండి. ఏ వాల్యూ 100, బి వాల్యూ 200 వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం. డెమో 1లోకి వెళ్ళండి. డెమో 1లో రన్ చేయండి. ఎస్, హలో ప్రోగ్రామ్ డాట్ ఏ అంటే మీకు ఏమొచ్చిందమ్మా? మీ 100 మీకు వచ్చింది కదా. అంటే స్టాటిక్ వేరియబుల్ని మీరు అదర్ ప్రోగ్రామ్స్, వేరొక ప్రోగ్రామ్స్ నుంచి కాల్ చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తామా? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేస్తాం. సో దట్స్ వై ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లాస్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ని ఏమని పిలుస్తూ ఉంటారమ్మా? క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, ఆ విషయం కూడా ఒకసారి మీ నోట్బుక్లో రాసుకోండి. నోట్ ఇట్ డౌన్. వీ కెన్ యూస్ ద, నోట్ చేసుకోండి. వీ కెన్ యూస్ ద static variables, we can use the static variables from other programs based on a class name, based on class name. Then base చేసుకున్నామా? క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని we can use the static variables from other programs based on class name. That's why the static variables are also called as class variable. స్టాటిక్ వేరియబుల్స్ ఏమని పిలుస్తూ ఉంటారమ్మా? క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, ఫైన్. ఇక్కడితో మనకి ఈ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అనేది ఫినిష్ అయింది. ఇంకో చిన్న కాన్సెప్ట్ మనం చెప్పుకుందాం చూడండి. బిఫోర్ దట్, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి ముందర ఒక చిన్న విషయం. ఐ మీన్ పాత వాళ్ళకి తెలిసిందే, మా కొత్తగా ఎవరైనా ఉంటే మన క్లాస్కి వస్తే ఒకసారి చూడండి. ఇది మన వెబ్సైట్ అమ్మా, 10amclass.blogspot.com. సో వెబ్సైట్లో మన క్లాసెస్ సంబంధించినటువంటి స్కెడ్యూల్స్ అన్నీ ఉంటుంది. సో వెబ్సైట్ నేమ్ మీ దగ్గర లేకపోతే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, 10amclass.blogspot.com. ఇందులో మన రికార్డింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మొత్తం అన్ని రికార్డింగ్ క్లాసెస్, కోర్ జావా, ఎస్క్యూఎల్ సర్వర్, వెబ్ డ్రైవర్, మాన్యువల్ టెస్టింగ్, అన్ని రికార్డింగ్ క్లాసెస్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ గో త్రూ దీస్ రికార్డింగ్స్. ఒకసారి రికార్డింగ్స్ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి రికార్డింగ్స్ ఫాలో అవ్వండి. సో రికార్డింగ్స్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మన 1040 క్లాస్లోకి రండమ్మా. సో 1040 క్లాస్లో నేనే మీ సిస్టంలోకి వచ్చి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఒక చిన్న టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. అబ్జర్వ్ మై స్క్రీన్. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, ఏదైనా ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్గా నేను డెమో2 అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాస్లో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. మై మెథడ్ ఈస్ M1 మెథడ్. ఈ M1 మెథడ్ స్టాటిక్ మెథడ్ అమ్మా. స్టాటిక్ అంటే అర్థం ఏంటమ్మా? మెయిన్ మెథడ్ నుంచి మీరు M1 కాల్ చేసేటప్పుడు ఏం అవసరం లేదమ్మా? ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం. చూడండి, ఆబ్జెక్ట్ క్రియేషన్ నేను ఇక్కడ ఏం చేశాను? ఐ కామెంటెడ్. ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు అని మీకు చెప్పడానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, బట్ ఆబ్జెక్ట్ని ఏం చేశానమ్మా? కామెంట్ చేశాను. డైరెక్ట్గా మీరు మీ M1 అనే మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్లీ యూ కెన్ కాల్ యువర్ M1 వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. అండ్ M1 అనే మెథడ్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను చూడమ్మా. హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ వీఆర్ పాసింగ్? 2 ఆర్గ్యుమెంట్స్, int x, int y. అంటే మీరు M1ని కాల్ చేసేటప్పుడు లోపల మీరు ఎన్ని వాల్యూస్ని పాస్ చేయొచ్చమ్మా? యూ కెన్ పాస్ 2 వాల్యూస్. సో ఎగ్జాంపుల్గా నేను 8, 7 అని ఇచ్చాను. అంటే 8 అనేది వెళ్ళి ఎక్స్ ప్లేస్లోకి వెళ్తుంది, ఈ 7 అనేది వెళ్ళి వై ప్లేస్లోకి వెళ్తుంది. అంటే M1 అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు లోపల మీరు 2 ఇంటీజర్స్ని పాస్ చేయొచ్చు. మీరు పాస్ చేసిన ఇంటీజర్ ఎక్స్లోకి వైలోకి వెళ్తుంది. అయితే నేను ఈ రెండింటిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, x+y చేస్తున్నాను. కాకపోతే x+yని నేనేం ప్రింట్ చేయట్లేదమ్మా, నేను సిస్ అవుట్ అని రాయట్లేదు. సిస్ అవుట్ రాయడానికి బదులుగా నేనేం రాస్తున్నాను చూడండి, రిటర్న్. ఇన్ని రోజులు మనకి సిస్ అవుట్ రాయడం అలవాటు అయింది లాస్ట్ 2 days నుంచి. ఈరోజు ఇక్కడ నేను system.out.println రాయడానికి బదులుగా సింపుల్గా ఏం చేశానమ్మా, ఇక్కడ నుంచి మెథడ్ నుంచి
రిటర్న్ అని పెట్టానమ్మా. రిటర్న్ అంటే ఏం చేస్తుందమ్మా, ఇట్ విల్ త్రో అవుట్ ఈ వాల్యూని. ఇక్కడ నుంచి అది ఏం చేస్తుంది, బయటికి త్రో చేస్తుంది. ఇట్ విల్ త్రో ద వాల్యూ. ఇది త్రో చేసిన వాల్యూని మనం ఇక్కడ మెథడ్ కాలింగ్ టైంలో దాన్ని ఒక వేరియబుల్లోకి క్యాచ్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తే దాని తర్వాత మీరు మెథడ్ కాలింగ్ టైంలో ఏం చేయాలమ్మా, ఒక వేరియబుల్లోకి క్యాచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు రిటర్న్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. యూ నీడ్ టు మెన్షన్ ద రిటర్న్ టైప్. మనం ఇంతవరకు వాయిడ్ పబ్లిక్ వాయిడ్ M1 అని రాసాము. ఈరోజు వాయిడ్ రాయడానికి బదులుగా ఏం రాస్తాను చూడమ్మా, వాయిడ్ ప్లేస్లో ఇంట్ అని రాస్తాం. టీచర్ దీన్ని రిటర్న్ టైప్ అంటారమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిటర్న్ టైప్. అంటే ఇది ఎలాంటి వాల్యూని బయటకు రిటర్న్ చేస్తుంది. మరి ఎక్స్ అనేది ఇంటీజర్, వై అనేది ఇంటీజర్. మరి ఎక్స్ ప్లస్ వై ఏమవుతుందమ్మా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఏ ఇంటీజర్. సో ఆ ఇంటీజర్ని బయటకు రిటర్న్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మీరు నోట్బుక్లో ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని రిటర్న్ టైప్ అని చెప్పి రాసుకోండి. అంటే ఇది ఇంటీజర్ వాల్యూని బయటకు రిటర్న్ చేస్తుంది. సో ఇంటీజర్ వాల్యూని బయటకు రిటర్న్ చేసేటప్పుడు మీరు క్యాచ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి వేరియబుల్లో మీరు దాన్ని క్యాచ్ చేయాలి, యూ నీడ్ టు క్యాచ్ ఇట్ ఇంటూ ఇంటీజర్. ఇంటీజర్లోనే మీరు దాన్ని క్యాచ్ చేయాలి. మరి చాలా మందికి ఒక డౌట్ వస్తుందమ్మా, ఇక్కడ మనం ఇలాంటి మెథడ్స్ని కాల్ చేసేటప్పుడు ఈ క్యాచ్ చేయడానికి ఎలాంటి వేరియబుల్ తీసుకోవాలి, ఏ వేరియబుల్ తీసుకోవాలి. మీరు ఇక్కడ వేరియబుల్ ఏం తీసుకున్నా మీ ఇష్టమేనమ్మా. అది ఏ తీసుకోండి, బి తీసుకోండి, సి తీసుకోండి, లేదా ఎక్స్ తీసుకోండి, వై తీసుకోండి, జెడ్ తీసుకోండి. మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి. వేరియబుల్ తీసుకోవడంలో మీరేమీ ఆలోచించాల్సిన పని లేదు. మీరు ఆలోచించాల్సిందంతా దేనికోసమమ్మా, ఆ వేరియబుల్ తలక డేటా టైప్ కోసం ఆలోచించండి. సో ఏ డేటా టైప్ ఉండాలమ్మా ఆ వేరియబుల్కి, మెథడ్ అనేది మీరు ఇక్కడ ఏదైతే మెథడ్ని కాల్ చేస్తున్నారో ఆ మెథడ్ ఏ డేటా టైప్ని బయటికి రిటర్న్ చేస్తుందో, ఆ మెథడ్ అనేది ఏ డేటా టైప్ని బయటికి రిటర్న్ చేస్తుందో అదే డేటా టైప్ని మీరు ఇక్కడ క్యాచ్ చేయాలి. సేమ్ డేటా టైప్ని మీరు ఇక్కడ క్యాచ్ చేయాలి. అంటే చాలామంది డేటా టైప్ కోసం ఆలోచించరు. ఎప్పుడు కూడా ఇక్కడ వేరియబుల్ ఏం తీసుకోవాలండి, ఎక్సా వైఆర్ జెడ్డా, వేరియబుల్ ఏం తీసుకున్నా మీ ఇష్టమే, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఆలోచించాల్సిందంతా ఈ డేటా టైప్ కోసము. మెథడ్ అనేది ఏ డేటా టైప్ని బయటికి రిటర్న్ చేస్తుందో అదే డేటా టైప్తో ఉన్న వేరియబుల్ని మీరు ఇక్కడ తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ క్యాచ్ అయిన తర్వాత క్యాచ్ అయిన వాల్యూని మీరు ఇక్కడ ప్రింట్ చేసుకుంటారు. మీరు ఏలో క్యాచ్ చేశారనుకోండి ఏని ప్రింట్ చేయండి, బిలో క్యాచ్ చేశారనుకోండి బిని ప్రింట్ చేయండి, ఎక్స్లో క్యాచ్ చేశారనుకోండి ఎక్స్ని ప్రింట్ చేయండి. యువర్ విష్. ఇక్కడ మీరు ఏ వేరియబుల్లో క్యాచ్ చేశారో ఆ వేరియబుల్ని ఇక్కడ మీరు ప్రింట్ చేస్తారమ్మా. అర్థమైందమ్మా. అంటే ఇక్కడ మనం ఒక 2-3 కాన్సెప్ట్స్ కలిపి ఇక్కడ చెప్పానమ్మా. ఏంటంటే ఒకటి స్టాటిక్ మెథడ్ అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ కవర్ అయింది. స్టాటిక్ మెథడ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటమ్మా, వితౌట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా మనం మెథడ్ని కాల్ చేయగలిగాం. అండ్ మెథడ్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసాం. వీఆర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇంటూ యువర్ మెథడ్ అండ్ వీఆర్ రిటర్నింగ్ సమ్ వాల్యూ ఫ్రమ్ ద మెథడ్. మెథడ్ నుంచి ఒక వాల్యూని బయటకు ఏం చేస్తున్నామో రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ రాసేటప్పుడు చాలామంది ఆర్ క్యాపిటల్ లెటర్ రాస్తారు, అలా రాయకూడదమ్మా. రిటర్న్ ఎప్పుడు కూడా లోవర్ కేసులోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ టైప్ అనేది మనం చెప్పుకున్నాం. సో మెథడ్ అనేది ఏ రిటర్న్ టైప్ చేస్తే అదే డేటా టైప్తో మీరు ఇక్కడ వాల్యూని క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాచ్ చేసిన తర్వాత యూ కెన్ ప్రింట్ దట్ వేరియబుల్. ఆ వేరియబుల్ని మీరు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేమా. సో ఈ ప్రోగ్రామ్ కూడా మీకు కావాలంటే ఒకసారి పంపిస్తాను, ఒక్క నిమిషం. చూడమ్మా ప్రోగ్రామ్ పంపించాను. సో మన చాట్ బాక్స్లో ఉంది, యూ కెన్ సేవ్ ఇట్ విత్ యూ. రైట్. సో టేక్ వన్ మోర్ కాన్సెప్ట్. ఇంకో చిన్న హెడింగ్ తీసుకోండి. కన్స్ట్రక్టర్ అని చెప్పి ఒక హెడింగ్ తీసుకోండి. ద టాపిక్ నేమ్ ఈస్ కన్స్ట్రక్టర్. సే కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్ ఏనమ్మా. అంటే సేమ్ లైక్ యువర్ M1 M2 M3. ప్రతిరోజు మనం ఏదైతే మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 రాస్తున్నామో కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడే. బట్ డిఫరెన్స్ ఏంటమ్మా, నార్మల్ మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇఫ్ యువర్ మెథడ్ నేమ్ అండ్ ద క్లాస్ నేమ్ బోత్ ఆర్ సేమ్, మీరు క్లాస్ నేమ్ ఏం తీసుకున్నారో అదే నేమ్తో మెథడ్ తీసుకున్నట్టయితే అర్థమవుతుందమ్మా. క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. అర్థమైందమ్మా. మెథడ్ అన్నా కన్స్ట్రక్టర్ అన్నా ఒకటే. డిఫరెన్స్ ఏంటి? సో మీ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు సేమ్ ఉంటే అలాంటి మెథడ్ నేమ్ అని పిలుస్తారు, కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ నేమ్ ఏబీసీ అని ఉందనుకోండి అమ్మా, మీ క్లాస్ నేమ్ ఏబీసీ అని ఉంటే అప్పుడు మెథడ్ నేమ్ కూడా ఏమి ఉండాలి, ఏబీసీ అని ఉండాలి. క్లాస్ నేమ్ ఎక్స్వైజెడ్ అని ఉందనుకోండి, మెథడ్ నేమ్ కూడా ఏమి ఉండాలమ్మా, ఎక్స్వైజెడ్ అని ఉండాలి. అంటే క్లాస్ నేమ్ ఏముందో మెథడ్ నేమ్ కూడా అదే ఉంటే అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తాం, కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నార్మల్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్? ఈ నార్మల్ మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ చెప్పడానికి నేను మీకు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో కన్స్ట్రక్టర్ రాశానమ్మా, ఒక నార్మల్ మెథడ్ కూడా రాశాను. అయితే కన్స్ట్రక్టర్ రాసేటప్పుడు మీరు వాయిడ్ అనేది రాయకూడదమ్మా. యూ షుడ్ నాట్ రైట్ అ వాయిడ్ ఫర్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఏబీసీని ప్రింట్ చేయమని చెప్పాను. M1 అనే మెథడ్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నామో, M1 అనే మెథడ్లో జస్ట్ వీఆర్ ప్రింటింగ్ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మెథడ్స్ని కాల్ చేయాలి అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తామో, ఫ్రమ్ వేర్ యూ కెన్ కాల్ ద మెథడ్స్. జస్ట్ గో టు యువర్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది మెయిన్ మెథడ్ ఓపెనింగ్ అండ్ మెయిన్ మెథడ్ క్లోజింగ్. అండ్ మెయిన్ మెథడ్ నుంచి మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అని మీకు తెలియడానికి జస్ట్ నేను హాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. లేదు హాయ్ కాకపోతే మీరు వెల్కమ్ రాసుకుంటే మీకు అర్థమవుతుంది అంటే ఓకే, మీరు వెల్కమ్ అని రాసుకోండి, మీ ఇష్టం, సంథింగ్ ఏదైనా రాయండి. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. విత్ యూజింగ్ ఆబ్జెక్ట్ యూనిట్ టు కాల్ M1ని కాల్ చేస్తున్నాం. మరి రన్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా, యాక్చువల్గా ఫస్ట్ వెల్కమ్ ప్రింట్ అవ్వాలి, అంతే కదమ్మా. ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, వెల్కమ్. వెల్కమ్ తర్వాత మనం ఏం కాల్ చేస్తున్నాం, M1 కాల్ చేస్తున్నాం. సో మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. వెల్కమ్ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ ఒకసారి మనం అవుట్పుట్ చూసేటైతే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, అబ్జర్వ్ ద అవుట్పుట్. మీకు వెల్కమ్ ప్రింట్ అయింది, సో ఓకే, ఇట్ ఈస్ ఫైన్. వెల్కమ్ తర్వాత M1 అంటే మనం ఏం గెస్ చేస్తున్నామా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ ఈ రెండింటికి మధ్యలో మీకు ఏం ప్రింట్ అయించుండమా, ఏబీసీ అనేది ప్రింట్ అయింది. అంటే మీకు ఏం ఎగ్జిక్యూట్ అయిందమ్మా, ఏబీసీ ప్రింట్ అయింది అంటే అర్థం ఏంటి, ఈ వెల్కమ్కి M1కి మధ్యలో మీకు ఏం ప్రింట్ అయిందమ్మా, ఏబీసీ. అంటే మీ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎలా ఎగ్జిక్యూట్ అయిందమ్మా కన్స్ట్రక్టర్, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఈ మధ్యలో మనం ఏం చేస్తామా, వెల్కమ్కి M1కి మధ్యలో మనం ఏం చేసాం, మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు తెలియకుండా మీరు ఎవరిని కాల్ చేస్తున్నారు, యు ఆర్ కాలింగ్ యువర్ కన్స్ట్రక్టర్. అంటే కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఎప్పుడు కాల్ అవుతుందమ్మా, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. అదే నార్మల్ మెథడ్ అనుకోండి అమ్మా, M1 M2 M3 అనే మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ మీకు నచ్చితే కాల్ చేస్తారు, మీకు నచ్చకపోతే కాల్ చేయరు. ఇప్పుడు M1 లాంటిదే నేను ఇంకో మెథడ్ తీసుకున్నాను, సంథింగ్ ఏదో M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాను అనుకోండి. M1 లాంటిదే M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ సెకండ్ మెథడ్ అని చెప్పి M2ని తీసుకున్నాను. ఇప్పుడు ఆ M2ని కంపల్సరీ కాల్ చేయాలని ఏమైనా రూల్ ఉందమ్మా, ఏం లేదు కదా. మనకు కావాలనుకుంటే M2ని కాల్ చేస్తాం, మనకు అవసరం లేదు అనుకుంటే M2ని కాల్ చేయం. అంటే నార్మల్ మెథడ్ని కాల్ చేసినా మీ ఇష్టమే, కాల్ చేయకపోయినా మీ ఇష్టం. అంటే మీ అవసరాన్ని బట్టి నార్మల్ మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ స్కిప్, కాల్ చేయకుండా కూడా ఉంచవచ్చు. బట్ కన్స్ట్రక్టర్ అలా కాదమ్మా. కన్స్ట్రక్టర్ తనంతట అదే కాల్ అవుతుంది. ఎప్పుడమ్మా తనంతట అదే కాల్ అవుతుంది, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే కన్స్ట్రక్టర్ తనంతట అది కాల్ అవుతుంది. ఇదే విషయం ఒకసారి నోట్బుక్లో చెప్తాను, రాసుకోండి. ద హెడింగ్ ఈజ్ కన్స్ట్రక్టర్, నోట్ ఇట్ డౌన్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ special method. Constructor is a special method with the same name, like class name, with the same name like class name. అంటే మీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో మీకు ఇది ఒక స్పెషల్ మెథడ్. నెక్స్ట్ పాయింట్, కన్స్ట్రక్టర్ షుడెంట్ హ్యావ్ వాయిడ్. కన్స్ట్రక్టర్ షుడెంట్ హ్యావ్ వాయిడ్. కన్స్ట్రక్టర్ రాసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాయిడ్ అనేది రాయకూడదు. నెక్స్ట్ పాయింట్, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికలీ. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికలీ at the time of object creation. Constructor executes automatically at the time of object creation. అంటే నార్మల్ మెథడ్స్ని కాల్ చేసినా కాల్ చేయకపోయినా అది మీ ఇష్టం. మీ అవసరాన్ని బట్టి కాల్ చేయొచ్చు, మీకు అవసరం లేదు అంటే ఆ మెథడ్స్ని మీరు కాల్ చేయడం స్కిప్ చేయొచ్చు.
బట్ కన్స్ట్రక్టర్ అలా కాదు, అది మీ చేతిలో ఏం లేదు. మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు అంటే తనంతట అది వెళ్ళి ఎవరిని కాల్ చేస్తుందమ్మా? కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. అయితే మీకు ఫ్యూచర్లో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే ఒక టాపిక్ కూడా ఉంటుంది. అంటే మన రికార్డింగ్ క్లాసెస్లో ఉంటాయి. మొత్తం అన్ని క్లాసెస్ నేను ఇచ్చానమ్మా, ఒకసారి రికార్డింగ్ చూడండి. ఎందుకంటే మనం క్లాస్ రూమ్లో డైరెక్ట్గా నేను ఒక 1 వీకే చెప్పగలుగుతాను మీకు. సో దట్స్ వై ఆ 1 వీక్లో నేను మీకు ఒక 4-5 క్లాసెస్ వరకు చెప్పగలుగుతాను. బట్ కోర్ జావాలో టోటల్గా మనకి 16 క్లాసెస్ ఉన్నాయమ్మా. ఈ 16 క్లాసెస్ మనకి ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు ఒక్కొక్క క్లాస్ స్టడీ చేసుకుంటూ వెళ్ళండి. ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. సో ప్రతి క్లాసు ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ ఎర్రర్ వచ్చినా పర్వాలేదమ్మా, ఎంత చిన్న ఎర్రర్ వచ్చినా, లేదా మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదు, మీకు కాన్సెప్ట్ డౌట్ ఉన్నా మన 10:40 క్లాస్లోకి రండి. ఏ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదో నాకు చెప్పండి. ఐ విల్ రిపీట్ ద కాన్సెప్ట్. నేను మీకు ఆ కాన్సెప్ట్ని రిపీట్ చేస్తాను. అంటే మీరు ఆ క్లాస్ నిజంగా ఫాలో అవుతున్నారా లేదా, నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? మీరు నిజంగా ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీ డౌట్స్ వస్తాయి. సో 10:40 క్లాస్లోకి రండి. పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కాలేదని చెప్తే నేను చెప్తాను. ఓకే. సో కన్స్ట్రక్టర్ ఫ్యూచర్లో మీకు ఏముంటుందమ్మా? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. బట్ ఆ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే మనం ఫ్యూచర్లో మెథడ్ ఓవర్లోడింగ్ అనే ఒక టాపిక్ చెప్పుకుంటాము. మెథడ్ ఓవర్లోడింగ్ తెలిసిన తర్వాతే మీకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేది తెలుస్తుంది. అంటే ఫ్యూచర్లో మీకు ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్ తర్వాత మీకు పాలిమార్ఫిజం ఉంటుంది. ఇన్హెరిటెన్స్ తర్వాత ఏముంటుందమ్మా? పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజంలో మీకు ఏముంటుంది? మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. ఆ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ తర్వాత మీకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా క్లియర్గా నేను రికార్డింగ్ క్లాసెస్లో ఇచ్చాను. ఈ వీకెండ్ ఎలాగో మీకు క్లాసెస్ ఉండవు. మన క్లాసెస్ అనేవి మండే టు ఫ్రైడే ఉంటుంది. సో రేపు ఎల్లుండి క్లాస్ ఉండదు. సాటర్డే సండే క్లాస్ ఉండదు. మీకు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుందో ద నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ మండే. సేమ్ టైంకి సేమ్ జూమ్ లింక్తోనే మళ్ళీ మండే క్లాస్ అటెండ్ అవ్వండి. ఈ వీకెండ్ మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ మీకు వీలైనంత వరకు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన 10:40లోకి రండి. ఓకే. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అ కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. వన్ మోర్ హెడింగ్, ఆపరేటర్స్ అని చెప్పి ఒక చిన్న టాపిక్ తీసుకోండి. ఆపరేటర్స్. సో చూడమ్మా, జావాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏం కనిపిస్తున్నాయి? అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, కాంకాటినేషన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఇవన్నీ కూడా మనం మండే మన క్లాసెస్లో వీటిని యూజ్ చేసుకుంటాం, ఈ ఆపరేటర్స్ని. ఇందులో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటమ్మా? ప్లస్, మైనస్, స్టారు, డివిజన్. ఇవి అందరికీ తెలిసినవేనమ్మా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ అందరికీ తెలిసినవే. ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్ విత్ 1. మైనస్ అంటే అర్థం ఏంటమ్మా? డిక్రిమెంటేషన్ విత్ 1. అంటే మన భాషలో చెప్పాలి అంటే ప్లస్ ప్లస్ అంటే +1 అని అర్థం, మైనస్ అంటే -1 అని అర్థం. సో రిలేషనల్ ఆపరేటర్స్ లేదా కంపారిజన్ ఆపరేటర్స్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవన్నీ మీకు మెయిన్గా ఇఫ్ కండిషన్ చెప్పేటప్పుడు, వైల్ లూప్ చెప్పేటప్పుడు, ఫర్ లూప్ చెప్పేటప్పుడు ఇవి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటాయి. మనకి ఐడియా ఉందమ్మా? గ్రేటర్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ అంటే ఏంటి? సో ఒకసారి ఇంట్లో ఈరోజు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇఫ్ కండిషన్, ఫర్ లూప్, వైల్ లూప్ రావాలి అంటే ఈ ఈ పర్టికులర్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మనకి వచ్చి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7 ఈజ్ గ్రేటర్ దాన్ 8 అని తీసుకున్నాం. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 8. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మా? 7 ఈజ్ గ్రేటర్ దాన్ 8. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 8 అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మా? Yeah, it is a false. So whereas 7 is greater than 5. 7 is greater than 5 అంటే yes, it is true. ఇది మీకు true అవుతుంది. So whereas 7 is greater than 7. 7 is greater than 7 అంటే ఏమవుతుందమ్మా? It is a false. It is a false. So whereas 7 is greater than or equal to 7. ఇక్కడ ఈక్వల్ టు ఉండడం వల్ల ఏంటమ్మా? ఈక్వల్ వాల్యూని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. మరి వీటి కోసం ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చిన్న బండ గుర్తు ఏంటంటే, మనకి సింబల్స్ ఉండేటప్పుడు అమ్మా, గ్రేటర్ దాన్ లేదా లెస్ దాన్ సింబల్స్ ఉండేటప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఉంది కదమ్మా, ఈ కార్నర్ పాయింట్లో ఉండేది ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూ అయి ఉండాలి. ఈ కార్నర్ పాయింట్ ఏదైతే ఉందో, ఇటువైపు వచ్చే కార్నర్ కానీ లేదా ఈ కార్నర్ ఏదైతే ఉందో, ఈ కార్నర్లోకి వచ్చే వాల్యూ ఎప్పుడు కూడా
స్మాల్ వాల్యూ అయి ఉండాలి. ఇటువైపు వచ్చే వాల్యూ స్మాల్ వాల్యూ ఉంటే దట్ ఈస్ ట్రూ, లేదు ఇటువైపు వచ్చే వాల్యూ బిగ్ వాల్యూ ఉంటే దట్ ఈస్ ఫాల్స్. ఓకే, కార్నర్ వాల్యూ స్మాల్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, అయితే నెక్స్ట్ ఇష్యూకి వస్తే లాజికల్ ఆపరేటర్స్ అన్న అండ్ ఆర్ నాట్. అండ్ అంటే అర్థం ఏంటి? బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. మీ దగ్గర రెండు కండిషన్స్ ఉన్నాయి, రెండు సాటిస్ఫై అవ్వాలి అంటే అండ్. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా? ఎనీ వన్, ఏదైనా ఒకటి సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే ఆర్. నాట్ అంటే నో కండిషన్, రెండు సాటిస్ఫై అవ్వకూడదు అనుకుంటే నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా, అండ్ అంటే టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ అండ్ విజయవాడ. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అండ్ విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను, రెండింటి ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాను, దాన్ని అండ్ అంటాం. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా? ఎనీ వన్, టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ ఆర్ విజయవాడ, అంటే హైదరాబాద్ అయినా వెళ్దాం అనుకుంటున్నాను ఆర్ లేకపోతే విజయవాడ అయినా వెళ్దాం. అండ్ అంటే బోత్, ఆర్ అంటే రెండింటిలో ఏదైనా ఒకటి, నాట్ అంటే నథింగ్, ఎక్కడికి వెళ్దాం అనుకోవట్లేదు. సో ఐ డోంట్ వాంట్ టు గో టు హైదరాబాద్, ఐ డోంట్ వాంట్ టు గో టు విజయవాడ. సో ఇది అండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై, ఆర్ అంటే ఎనీ వన్ కండిషన్ షుడ్ సాటిస్ఫై, నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై. కంకాటినేషన్ ఆపరేటర్, రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని కంకాటినేట్ చేయొచ్చు, లేదా రెండు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయొచ్చు. మండే క్లాస్లో ఒకసారి నేను మీకు దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. కంకాటినేషన్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ చూపించి నేను మీకు మండే క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఒకటి ఉంటుందమ్మా. ఈక్వల్ టు ఈస్ కాల్డ్ యాజ్ ఎ అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 అంటున్నాం అంటే అర్థం ఏంటమ్మా? 5 అనే వాల్యూని తీసుకొని మీరు ఎందులో స్టోర్ చేస్తున్నారు? ఎక్స్లో స్టోర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్. ఒక వాల్యూని ఒక వేరియబుల్లో అసైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందమ్మా. ఓకే, సో ఇది ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం, క్లాస్ టైం అయింది. సో ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే 10:40లోకి రండమ్మా. సో ఎవరికైనా డౌట్స్ లేకపోతే మండే రోజు సేమ్ ఇదే టైంకి సేమ్ జూమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే, ఈరోజు